వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. దొంగ ఓట్లపై రాజకీయ పార్టీల పోటాపోటీ ఫిర్యాదులు. సిఈసి బృందాన్ని కలవనున్న చంద్రబాబు, పవన్. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ. గీత దాటిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేటు వేయండి. స్పీకర్, చైర్మన్కు ఫిర్యాదు చేసిన వైసీపీ. పేదల పథకాలను రద్దు చేయడం దుర్మార్గం. సంక్షేమాన్ని మరుస్తే ప్రభుత్వాన్ని ఎండగడతామన్న కేటీఆర్. అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం. కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు ఆదేశం. ఈ నెల 17న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ఊరేగింపు రద్దు. భద్రతా కారణాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్న ఆలయ కమిటీ. ములుగు జిల్లా కమలాపురంలో బల్లాపూర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ పునరుద్ధరణపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2014లో మూతపడ్డ ఈ మిల్లులో వస్త్రాల తయారీకి వాడే కలపగుజ్జు తయారవుతుంది. ఉపాధి కోల్పోయిన దాదాపు 750 కార్మిక కుటుంబాలకు ఉపాధితో పాటు స్థానికులకు ఉద్యోగ కల్పనకు బిల్ట్ మిల్లును తెరిపించేందుకు రేవంత్ రెడ్డి చొరవ చూపారు. కంపెనీ ఎండీ హార్దిక్ పటేల్, ఐటీసీ పేపర్ బోర్డ్స్ డివిజన్ సీఈఓ వాదిరాజ్ కులకర్ణి, సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో సమావేశం నిర్వహించారు. మిల్లును తెరిపించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఫిన్క్వెస్ట్ బృందాన్ని కోరారు. బిల్ట్ కంపెనీ ఆస్తులు ఫిన్క్వెస్ట్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఆధీనంలో ఉన్నాయి. ఈ నెల 31లోగా ఎఫ్సీఐకి బియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర అధికారులతో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కస్టమ్ మిల్లింగ్ను వేగవంతం చేయాలని చెప్పారు. పౌర సరఫరాల శాఖ నుండి ఎఫ్ఎంసీఐకి కస్టమ్ మిల్లింగ్ బియ్యం పెండింగ్లో ఉండడంపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఎఫ్సీఐకి నిర్ణీత పరిణామంలో బియ్యం పంపిణీలో జాప్యం వల్ల భవిష్యత్తులో కేటాయింపులపై ప్రభావం ఉంటుందని మంత్రి హెచ్చరించారు. ప్రజా దర్బార్కు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజా దర్బారులో ఎందరికీ న్యాయం చేశారో శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజు సమస్యలు వినడానికే ప్రజా దర్బారని చెప్పిన సీఎం ఆయన ఆధ్వర్యంలో ఒకే రోజు జరిగిందని చెప్పారు. ప్రజా దర్బార్కు వచ్చే ప్రజలు బాధలు వినేది అధికారులేనని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. ఈ నెల రోజులు జరిపినటువంటి ప్రజా దర్బార్లో విజ్ఞప్తులు స్వీకరించి ఎంతమంది సామాన్య ప్రజలకు మీరు న్యాయం చేసిండ్రు, ఏం న్యాయం చేసిండ్రు, ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని నేను కోరుతా ఉన్నా. నిజంగానే మీ వల్ల, మీ ప్రజా దర్బార్ వల్ల, మీ డ్రామా ప్రజా దర్బార్ కాదు, డ్రామా దర్బార్ అది, దానివల్ల ఎవరికైనా సామాన్య ప్రజలకు న్యాయం జరుగుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ నెల రోజుల్లో మీరు ఇంకో కార్యక్రమం పెట్టింది. మీరు అంటున్నారు, ఇగో ఇది ఆయన ఫేస్బుక్ వాల్లో వచ్చినది. సేవకులమే తప్ప పాలకులం కాదన్న మాట నిలబెట్టుకుంటూ పాలనను ప్రజలకు చేరువ చేస్తూ ప్రజలకు చేరువ చేశారట ప్రజాపాలన ద్వారా. ఇవాళ ప్రజాపాలన అని పెట్టి మీరు ఇచ్చిన హామీలని మీరు అమలు చేయకపోగా, అమలు చేయడానికి అవకాశం ఉన్నా మీరు హామీలు అమలు పలచలేక దాన్ని కాలయాపన చేయడానికి ఒక ప్రజాపాలన అని ఒకటి పెట్టి ఇవాళ ప్రజలందరినీ కూడా రోడ్ల మీదకి తెచ్చినారు. మీరు ఇన్ని ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీల వేతనాలు పెంచలేమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంగన్వాడీల విధులు అత్యవసరం కనుకనే ఎస్మా ప్రయోగమని తెలిపారు.
అంగన్వాడీల వేతనాలపై ఎన్నికల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యామ్నాయ పనులకు అడ్డొచ్చే అంగన్వాడీలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అనట్లేదు, కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ ఏ యూనియన్లు అయితే ఏ పార్టీలకైతే అనుబంధం ఉన్నాయో ఆ పార్టీలు అవి అయితే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయి అనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్ ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే ఇంతమంది ఉన్నాం కదా, 1,00,000 మందిమి, మనం అనుకున్నది రాకపోతే ప్రభుత్వాన్ని అయినా దించేంత వరకు పోగలం అనే ధీమా బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది. ఆడియో ఇది వింటే ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో, వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము. ఏదైతే ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో దాని గురించి, ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు వస్తున్నాయి, అయిపోయాక తర్వాత మాట్లాడదాం. అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అనట్లేదు, కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ ఏ యూనియన్లు అయితే 2019కు ముందు జగన్ అమలు కాను హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని బోండా ఉమా అన్నారు. 1,10,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆయన అన్నారు. జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడం అమలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులు నిరసన వల్ల విజయవాడంతా కంపు కొడుతుందన్నారు. రోజుకు 600 టన్నుల చెత్త రోడ్డుల మీద పడి ఉన్నాయని బోండా ఉమా అన్నారు. చూస్తుంటే 1,10,000 మంది సుమారుగా అంగన్వాడీ టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా మరి దాదాపు నెల రోజుల నుంచి చలిలో ఎండకి ఎండి చలికి వణికి ఇవాళ ఉద్యమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద ఎస్మా ప్రయోగం అని చెప్పి జీవో నెంబర్ 2 తెచ్చి వాళ్ళ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచాలని చూస్తూ ఉన్నారు. ఈ ఉద్యమానికి కారణం ఏంటి? నువ్వు ఆ రోజు చెప్పినటువంటి హామీలు అమలు చేయమని వాళ్ళు డిమాండ్ చేస్తాం. ఇక చివరిలో అయినా నువ్వు ఎలాగో 3 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతా ఉన్నావు, ఇప్పుడైనా చేస్తామని వాళ్ళు తమ న్యాయమైనటువంటి నువ్వు ఇచ్చిన హామీల్ని అమలు చేయమని డిమాండ్ చేస్తాం. ఇటు చూస్తుంటే 1,10,000 మంది సుమారుగా అంగన్వాడీ టీచర్లు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్తో మాజీ మంత్రి కొడాలి నాని భేటీ అయ్యారు. అభ్యర్థుల మార్పులు చేర్పులు అనేది పూర్తిగా జగన్ నిర్ణయిస్తారని చెప్పారు. ఎవరెవరు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందనేది జగన్ ముందుగానే ఒక అంచనాకు వచ్చారని తెలిపారు. ఇందులో ఎవరి అభిప్రాయాలను సీఎం తెలుసుకోవడం లేదన్నారు. మార్చాలనుకున్న అభ్యర్థులను ముందే పిలిపించి ఎందుకు మార్చాల్సి వచ్చిందో అభ్యర్థులకు సీఎం జగన్ వివరిస్తున్నారని కొడాలి నాని చెప్పారు. క్యాంప్ ఆఫీస్కి పిలిచి వాళ్ళతో మాట్లాడి నిన్ను ఎందుకు మార్చాల్సి వస్తుంది ఏంటని చెప్పి మారుస్తున్నారు. ఇవన్నీ కూడా పార్సార్ను మారుస్తారు, నానిని మారుస్తారు, ఇంకోళ్ళని మారుస్తారు అన్నది ఇవన్నీ కూడా ప్రచారం తప్పించి వాస్తవం కాదు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరితోనూ కూడా మాట్లాడకుండా అభ్యర్థులను మార్చేటువంటి పరిస్థితి లేదు. ఆయన ముందే పిలిచి ఈ పరిస్థితుల్లో నిన్ను మారుస్తున్నావు అని చెప్పి, లేకపోతే ఈ పరిస్థితుల్లో నిన్ను వేరే చోట పోటీ పెడుతున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు, ఇవన్నీ కూడా నమ్మొద్దని చెప్పారు. మా పక్క పార్లమెంట్ నుంచి కూడా 4 వచ్చారు. ఎవరు ఏ సీట్ అయితే మారుస్తున్నారో వాళ్ళనే పిలిచి సీఎం గారు మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. దీంట్లో ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీ గురించో, ఎంపీలను పిలిచి ఎమ్మెల్యేల గురించో చర్చించి మా ఒపీనియన్ తీసుకుని మార్పులు చేర్పులు ఉండవు. పూర్తిగా ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆయన ఎక్కడ ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది, ఎవరు పోటీ చేస్తే బెటర్గా ఉంటుంది, ఎవరిని పోటీలోంచి తప్పిస్తే బెటర్గా ఉంటుందని ఆయన ఒక లిస్ట్ పెట్టుకుని ఆ లిస్ట్ ప్రకారం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ ఎవరిని తప్పించడాల్లోనే, ఎవరిని పెట్టడాల్లోనే ఎవరి అభిప్రాయాలు లేవు. ముఖ్యమంత్రి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ వ్యవహారాలపై ఎమ్మెల్యే బాలకృష్ణ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులతో నేరుగా చర్చించారు. 4 రోజుల పర్యటనలో భాగంగా బాలకృష్ణ హిందూపురం రూరల్ మండలం కార్యకర్తలు, నాయకులతో నేరుగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పనిచేసేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలని బాలయ్య అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, నేతలు, శ్రేణులకు తను అండగా ఉంటారని భరోసా ఇచ్చారు బాలకృష్ణ.
ఓకే సార్, రైట్ సార్. పదేళ్లుగా నరేంద్ర మోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలని చర్చ జరుగుతుందని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలు బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీకి ఎవరూ పోటీ లేరని సర్వేలన్నీ స్పష్టం చేశాయని కిషన్ రెడ్డి అన్నారు. ఈరోజు దేశంలో ఏ ప్రభుత్వానికి లేనటువంటి ఒక సానుకూల పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తా ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు కూడా ఈరోజు దేశంలో తిరిగి నరేంద్ర మోడీ గారి నాయకత్వం అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అనేటువంటి ఆలోచనతో ప్రజలు చర్చిస్తా ఉన్నారు. అన్ని సర్వేలలో కూడా ప్రధానమంత్రి గారి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారికి పోటీగా ఎవరినైనా, ఏ పార్టీ అభ్యర్థినైనా పోల్చి చూస్తే కనీసం దరిదాపుల్లో కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజలు చాలా విచక్షణతో ఆలోచన చేస్తా ఉన్నారు, చాలా చైతన్యంతో ఆలోచన చేస్తా ఉన్నారు. మాజీ మంత్రి ఈటెల రాజేందర్తో తనకు ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఈటెలకు ఎవరితో విభేదాలు లేవు, అందరితో కలిసే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. కొంతమంది పార్టీ వీడినా ఈటెల మాత్రం మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు బీజేపీని వెళ్లలేదని తెలిపారు. బీఆర్ఎస్ ఓడిపోవడానికి కేటీఆర్ఏ కారణమని చెప్పారు. నాకైతే ఎవరితోని విభేదాలు మీ అందరూ తెలుస్తుండే, అందరితో కలిసి కలుగొలుపుగా అందరితో ఉండే వ్యక్తి ఈటెల అనేది కూడా అటువంటి వ్యక్తే. అందరూ చాలామంది పార్టీని వదిలిపెట్టి పోయినా కూడా ఈటెల రాజేందర్ గారు పార్టీని నమ్మి, మోడీ గారి నాయకత్వం నమ్మి, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు. కాబట్టి వారి ఆలోచన కూడా పార్టీ తీసుకుంటుంది. గతంలో తీసుకున్నాం, నేను అధ్యక్షుడు తీసుకున్నాం. తప్పకుండా అందరూ కలిసిమెలిసి ఉంటున్నాం, కలిసిమెలిసి ఉంటాం కూడా. నాకైతే ఎవరితోని విభేదాలు మీ అందరూ తెలుస్తుండే, అందరితో కలిసి కలుగొలుపుగా అందరితో ఉండే వ్యక్తి. విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 19న జరుగుతోంది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ కోరారు. అణగారిన వర్గాలను టీడీపీ హయాంలో చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. జగన్ అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేశారని చెప్పారు. కులమతాలకు అతీతంగా తన పాలన అందిస్తున్నారని చెప్పారు. శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ నగరాధ్యక్షుడిని. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు షేక్ ఆసిఫ్ గారి యొక్క నాయకత్వంలో ఈ భారతదేశానికి దిశ దశ చూపినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఈ నెల 19వ తారీఖున మరి అంబేద్కర్ గారి యొక్క స్మృతివనం అనేది మరి ఏదైతే అంబేద్కర్ గారి యొక్క భావజాలంతో మరి బాబు జగ్జీవన్ గారి యొక్క ఆలోచనలతో మరి ముందుకు వెళ్తున్నటువంటి ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కులాలకి, మతాలకి మరి ప్రాంతీయ విభేదాలు లేకుండా మరి ప్రపంచం మొత్తం కూడా కొనేటువంటి ఏకైక వ్యక్తి ఈ రోజున మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు 19వ తారీఖున మరి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు నూతనంగా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మీరందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి
విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ నెల 19వ తారీఖున ఆయన చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మళ్ళీ ఆయన స్ఫూర్తితో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శల వర్షం కురిపించారు. కనిగిరి బహిరంగ సభలో చంద్రబాబు తనను చెత్తతో పోల్చారని, తన చేత్తో బంగారమో కొండేపి నియోజకవర్గంలో గెలిచిన తర్వాత చూపిస్తారని అన్నారు. ప్రకాశం జిల్లా కొండేపిలో వైఎస్ఆర్ పెన్షన్ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్న సందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఓటర్లను తాము నమ్ముకున్నాం కానీ పొత్తులు కుయుక్తులను నమ్మలేదన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన సంక్షేమాలే తమను గెలిపిస్తాయని సురేష్ ధీమా వ్యక్తం చేశారు. కొండేపిలో వైసీపీని గెలిపించి జగన్కు కానుకగా అందిస్తారని మంత్రి సురేష్ తెలిపారు. మెజారిటీతోటి ముఖ్యమంత్రిగా ఆయన కూర్చోబెట్టినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. ఆ యొక్క నిర్ణయం ఈరోజు మన బతుకుల్లో మన తలరాతలు మార్చాయి. ఇన్ని లక్షల కోట్లు, 2,45,000 కోట్లు 4.5 సంవత్సరాల కాలంలో అందరి అకౌంట్లో పడ్డాయి. పార్టీ చూడ ఏ పార్టీ కోర్టుతో సంబంధం లేదు. జవాబుదారీతనంతో పారదర్శకంగా ఎవరికి ఇచ్చినాం, ఎవరికి పడ్డాయి, ఎవరికి పడలేదు, ఎవరికి ఎందుకు ఆపారని అందరూ తెలుసుకునే విధంగా సచివాలయంలో పూర్తిగా అవి పెట్టి ఆ సంక్షేమ పథకాలు ఆ గ్రామ సచివాలయంలో ఎవరికి వచ్చినాయో చెప్పి పారదర్శకమైనటువంటి పరిపాలన, అవినీతి రహితం, ఎక్కడ కూడా ఒక్కరికి రూపాయి. కాంగ్రెస్ నేతలు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులపై కాంగ్రెస్ నేత తిన్మార్ మల్లన్న అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ శాఖలో తన భార్యకు అక్రమంగా ఉద్యోగం ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము ఎన్నికైన ఎమ్మెల్యేలము, ఎమ్మెల్సీలేము, ఎంపీలమే కాకుండా మా కుటుంబ సభ్యులను కూడా అందులోకి లాగి వారు రాక్షసానందం పొందుతూ అబద్ధాలని, అసత్యాలని నిస్సిగ్గుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అని చెప్పుకునే వాళ్ళు తీర్మాన్ మల్లన్న అనేవాడు ఈ రాష్ట్రం గత 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో 26-27 మంది ఉద్యోగస్తులను అక్రమంగా ఇచ్చినట్టు, అందులో పల్లా రాజేశ్వరరెడ్డి భార్య నీలిమ కూడా ఉన్నట్టు అని చెప్పేసి నిన్న మొత్తం మాట్లాడడం జరిగింది. మరలా ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగానే నా మీద, మా కుటుంబం మీద, మా యొక్క విద్యా సంస్థల మీద, మా పార్టీ మీద, అందరి మీద కూడా ఇష్టం వచ్చినట్టు తూలనాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా, వాడు వ్యక్తిగతంగా ఉంటే మేము పట్టించుకునే వాళ్ళం కాదు, ఇలా కాంగ్రెస్ పార్టీ మాటగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. మెగా డిఎస్సిలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. టీచర్ పోస్టులు భారీగా భర్తీ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాన్ని కృష్ణయ్య స్వాగతించారు. తెలంగాణలో 25,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయ సంఘాలు తెలిపాయన్నారు. కానీ కొందరు విద్యాశాఖ అధికారులు 10-12 ఖాళీలే ఉన్నాయనడాన్ని తప్పుపట్టారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయో నిరుద్యోగ ఉద్యోగ సంఘాలతో కమిటీ వేసి లెక్కించాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే, శాఖలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఖబర్దార్ నిరుద్యోగ వ్యతిరేకులారా, ఖబర్దార్. నిరుద్యోగుల ఆశాజ్యోతి టైగర్ రామకృష్ణ గారి నాయకత్వం, 40,000 టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కొందరు విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టులను ఎక్కువ సంఖ్యలో చూపెట్టకుండా వాళ్ళకు నచ్చిన రీతిలో క్యాన్సిల్ చేస్తారు. మేము అంటున్నాం, ఈరోజు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, టీచర్ పోస్టులు రాష్ట్రంలో 40,000 ఖాళీలు ఉన్నాయి, మేము ఎక్కువ చూపెడతాం. ఈ విద్యాశాఖ అధికారుల మీద డిపెండ్ కావద్దు. ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయ సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, ఉన్నతాధికారులతో మీటింగ్ పెట్టి ఉపాధ్యాయుల సంఖ్య నిర్ణయించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
25 ఈ కిందే నేను కొన్ని అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. టీఆర్సీ రిపోర్టు ప్రకారం 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఓన్లీ పార్లమెంట్లో మాట్లాడుతూ అనేక కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ రికార్డు ప్రకారం 22,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు అన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వద్ద చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం చప్పిడిపల్లికి చెందిన ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న తమ బిడ్డను ఆదుకోవాలని సీఎం ఆఫీస్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని వాపోయాడు. తమ ఎమ్మెల్యేను ప్రాధేయపడితే విజయవాడ తీసుకువెళ్తే చెప్తానన్న ఆయన కూడా పట్టించుకోలేదన్నారు. తమకు సాయం చేయకపోగా వైసీపీ నేతలు డబ్బులు వసూలు చేసి తిప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్జీ పెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రతిపాదన పంపుతారని బాధితుడికి అమర్నాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. అమౌంట్ ఇచ్చినాం నెక్స్ట్ వచ్చి తర్వాత వచ్చి మన ఫామ్ అంతా ఇచ్చేసి వచ్చినాం అక్కడికి. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నాయకుల్లో అసంతృప్తి రాజుకుంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి తనకు టికెట్ రాలేదన్న అసూయతో సీఎం జగన్ను ధిక్కరించడం మాట్లాడడం సరైంది కాదని వైసీపీ యువనేత నవీన్ కుమార్ అన్నారు. రామచంద్రారెడ్డి టికెట్ నేపంతో జగన్మోహన్ రెడ్డి గొంతు కోశారని అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సభ్యులు కాపు రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంచెం దూషించడం జరిగింది. టికెట్ ఎందుకు ఇవ్వలేదనే విషయాన్ని అన్నను అడిగేదానికన్నా ఆయన మనసుకి దైవ సాక్షికి బాగా తెలుసు. 2009 నుంచి మొన్న రీసెంట్గా జరిగినటువంటి 2019 ఎలక్షన్ల వరకు ఆయన జగనన్న వెంట నడిచిన మాట వాస్తవం. ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి కానీ వీళ్ళు లేకపోతే మీరు ఉండేవాళ్ళ, మీకు గుర్తింపు అనేది వచ్చేదా? ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఈరోజు ఏదో బయటకు వచ్చేసి మా గొంతు కోసారు లేదా పార్టీ మాకు అన్యాయం చేసింది ఇంకోటి వగైరాలు అని సెల్యూట్ కొట్టి రావడం అనేది అందరూ గమనించారు. అందరూ ఒక్కసారి మీరు ఆత్మసాక్షిగా ప్రమాణం చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీకు ఏమైనా అన్యాయం చేసిందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంతగా అభిమానించి మీ మీద అభిమానం లేకపోతే ఇన్ని. హైదరాబాద్లో వీధి కుక్కల బెడదపై పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. నగరవాసులకు వీధి కుక్కల బెడద తప్పించేందుకు జీహెచ్ఎంసీ పటిష్టమైన చర్యలు చేపడుతుందన్నారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో అడిషనల్ కమిషనర్ స్నేహ శబరీష్, వెటర్నరీ అధికారులు వీధి కుక్కల బెడద నివారణకు ఏర్పాటైన హై లెవెల్ కమిటీతో మేయర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, బర్త్ కంట్రోల్ చర్యలను వెటర్నరీ శాఖ తీసుకుంటుందని మేయర్ విజయలక్ష్మి తెలిపారు. నగరంలో పలుచోట్ల వీధి కుక్కల దాడి ఘటనలపై మేయర్ సమీక్షించారు. ప్రసిద్ధ కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని జమ్మూ కాశ్మీర్ హైకోర్టు సీనియర్ జడ్జ్, లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ తనిషి రబస్తాన్ దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడిని ఆయన కుటుంబంతో సమేతంగా దర్శించుకున్నారు. జడ్జికి ఆయన కుటుంబానికి ఆలయం ఏఈఓ విద్యాసాగర్ స్వాగతం పలికారు. దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీలో కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానం పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీల టికెట్లు ప్రకటిస్తుంది. కానీ కర్నూలు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఎవరికనేది పార్టీ అధిష్టానం కానీ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పకపోవడంతో వైసీపీ ప్రజాప్రతినిధుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిధిలోని ఎంపీపీ, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, సొసైటీల చైర్మన్లు మంగళవారం మంత్రి గుమ్మనూరు జయరాం ఇంటికి వెళ్లాలని నిర్ణయించారు. ఆలూరు ఎమ్మెల్యే టికెట్ విషయంలో జయరాం సమాధానం కోసం వారు ఇంటి వద్ద సమావేశమవుతారు. గ్రామ
12 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్ఓ జేవి సుబ్బారెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా పీలేరులో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఫోర్డ్ కారులో సహా 12 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నామని 7 కూలీలను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. మెయిన్ స్మగ్లర్ మురుగేష్ పారిపోవడంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రహస్య సమాచారం మేరకు మా సిబ్బందితో మేము ఎంజీఆర్ కాలేజ్ దగ్గర కాపు ఉన్నామండి. సుమారు 8వ తారీఖు ఉదయం సుమారు 3 గంటల ప్రాంతంలో ఒక కారు ఎదురుగా వచ్చింది. అది మా వాళ్ళు ఆపేదానికి ట్రై చేశాము, కానీ వాడు ఆపకుండా ముందుకెళ్ళారు. అశోక్ నగర్ ప్రాంతంలో మేము దాన్ని చేజ్ చేసి పట్టుకున్నాము. అందులో ఒక అతను పారిపోయాడు. 7 మంది ముద్దాయిలతో సహా కారు పట్టుకున్నాము. దాన్ని పరిశీలించుకొని ఆ 12 ఎర్రచందనం దొంగలను ప్లస్ ముద్దాయిలను ఒక కారును సీజ్ చేసుకొని తీసుకొని వచ్చాము. ఈ దారిలో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో కంచికచర్ల మండలం వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో సీనియర్ నాయకుడు మాజీ సర్పంచ్ గుదే రంగారావు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి వార్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. గుదే రంగారావు సతీమణి సరస్వతి ఎంపీటీసీ పదవికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మా అనుచరులు వాళ్ళు అది మేము వరకు చేస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ పార్టీలో ఉంటారని వాళ్ళ ఇష్టం. మిమ్మల్ని నమ్ముకొని గ్రామంలో చాలా మంది నాయకులుగా ఉన్నారు, కార్యకర్తలు. వాళ్ళ పరిస్థితి వైసీపీలో కొనసాగుతారు, వైసీపీలో కొనసాగుతారో లేకపోతే ఏం చదువుతారో వాళ్ళ. నేనైతే మాత్రం ఈ రోజు నుంచి ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించే విధంగా ఆయా శాఖ అధికారులు చర్యలు చేపట్టారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన 60 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి సమస్యలు పెండింగ్లో ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.